ఇక్కడ ఏపీలో కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పక్షం టీడీపీ ఫోకస్ చేసింది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబుకు సీట్ ఖరారైంది. మరో మిత్రపక్షం బీజేపీకి ఇస్తారు డౌట్ అనే చర్చ జరుగుతోంది. టీడీపీలోని అనేక మంది ఆశావాహులు ఉన్నారు. మొత్తం 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2 బీసీలకు, 1 ఎస్సీ, మరొకటి ఎస్టీకి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆశావాహులంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని నేతలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ బీటీ నాయుడు తిరిగి తనకు రెన్యువల్ చేయాలని కోరుతున్నారు. సీనియర్ నేతలు దేవినేని ఉమా, వంగవీటి రాధ, బుద్ధా వెంకన్న, రెడ్డి సుబ్రహ్మణ్యం, జవహర్, కిలారి శ్రవణ్లు కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. మైనారిటీ కోటా నుంచి ఎంఎస్ బేగ్, నజీర్, షేక్ రిజ్వానా కూడా పదవులు ఆశిస్తున్నారు. దాంతో మైనారిటీలకు అవకాశం ఉంటుందా లేదా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి కూడా కొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ మాధవ్, మాజీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు, మాలతిరాణి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నెల 8న అధికారికంగా టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం కనబడుతోంది. ఏపీలో మొత్తం 4 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. 4టిని ఏ విధంగా ఎలాంటి ఈక్వేషన్స్తో వీటిని డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది అధికార పక్షం అనేది కూడా చూడబోతూ ఉన్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎట్లాంటి పేర్లు ఎవరి పేర్లు వినబడుతున్నాయి, ఎట్లాంటి సమీకరణలు కనపడుతున్నాయి, మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇవాళ 0 నామినేషన్, అంటే నామినేషన్లు ఏమి వేయలేదని ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూటమిలో పార్టీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు, అంటే పొత్తు ధర్మం ప్రకారం ఏ రకమైన పదవులైనా సరే, లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇతరత్ర అన్ని కూడా ఒక శాతం ప్రకారం పంచుకోవాలనే యాంగిల్లో మొదటి నుంచి కూడా నిర్ణయం తీసుకున్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా జనసేనకి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. జనసేనకు ఒకటి ఆల్రెడీ నాగేంద్రబాబుని నామినేషన్ వేయమని కూడా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన సపోర్టెడ్గా సంతకాలు చేశారు. బహుశా ఆయన రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 5 స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి నాగబాబుకి వెళ్ళిపోవడంతో ఇంకా 4 స్థానాలకు సంబంధించి ప్రధానంగా అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే చర్చ జరుగుతోంది. అయితే బీజేపీకి ఇచ్చే స్థానంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. బీజేపీ కాసేపు తీసుకుంటామని, మళ్ళీ రాజ్యసభ ఖాళీ అవుతుంది కాబట్టి ఆ స్థానం తీసుకుంటామని ఒక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఏదేమైనా టీడీపీకి తప్పనిసరిగా 3, ఒకవేళ బీజేపీ వదిలేస్తే కనుక ఆ సీటు కూడా 4వది వచ్చే అవకాశం ఉంది. టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు, ఆశావాహులు, గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళు ప్రధానంగా వాళ్ళంతా కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిశారు, మంత్రి నారా లోకేష్ను కలిశారు, మొన్న అసెంబ్లీకి వచ్చి కలిశారు. రేపు కూడా వాళ్ళంతా మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో దేవినేని ఉమా, రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు, జవహర్ ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ రాని బీసీ నేతల మీద ప్రధానంగా టీడీపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్న ఒక 30 స్థానాల్లో పొత్తు ధర్మం ప్రకారం పోటీ చేయలేదు. 21 జనసేన, 10 బీజేపీ తీసేస్తే వాటిలో పోటీ చేయలేదు. ఆ స్థానాల్లో బీసీలు ఎవరున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తప్పనిసరిగా ఈసారి వచ్చే 3, 4టిలో 2 బీసీకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. జవహర్ కూడా ఆ కోటాలో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బీసీలకు కనిపిస్తే ఇటు దేవినేని ఉమ పరిస్థితి, వర్మ పరిస్థితి ఏం చేస్తారు?